ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. కిందటి సూత్రంలో మనస్సిదాది అగ్నిలో కర్మాంగం అనే పూర్వపక్షి చెప్తే అప్పుడు సిద్ధాంతి చెప్పాడు శృతిలింగ వాక్యాల ద్వారా ప్రకరణము బాధితము. అంటే నువ్వు చెప్పింది సరికాదు, ఇవి మనస్సిదాది అగ్నిలో స్వతంత్రం చెప్పడానికి శృతి హేతువు వాక్యాలు ఉన్నాయి అని కింద సూత్రంలో చెప్పారు. ఇప్పుడు ఇంకో సూత్రం చెప్తున్నారు. అనుబంధాదిభ్య ప్రజ్ఞానాంతర పృథకత్వద్ దృష్టస్య తదుక్తం. అనుబంధాదులలో అనువర్తించడంలో, అనుబంధం అంటే అనువర్తించడం, ఇంటేషన్, అది శబ్దం ద్వారా అతిదేశమును గ్రహించవలేను. ఆది శబ్దం ద్వారా అతిదేశం, అనుబంధాది సూత్రంలో ఆది ఉంది, దాని ద్వారా అతిదేశం అంటే అక్కడ చెప్పింది ఇక్కడ చెప్పారు అని. శృత్యాదుల ద్వారా ముందు చెప్పిన వాణ్ణి ప్రకృతిలో బహువచనములుగా అంతము చేయవలేను. అనుబంధం తే అనుబంధం తే మనసైవాధీయంత అనినా అగ్నులను మనసు ద్వారానే ధరించవలేను. అనుబంధాదుల్లో ఏ విధంగా సాండిల్యాది విద్యలో స్వతంత్రంలో అలాగుననే అనుబంధాది హేతుల ద్వారా మనసుగా స్వతంత్రములు. ఎందుకంటే పూర్వపక్షి గడిగడిగి కర్మాంగం అంటాడు, కాదు స్వతంత్రము అని సిద్ధాంతి చెప్తున్నాడు. మనసిజాదకులో స్వతంత్రమైన కర్మ ప్రకారం నుండి వారిని వేరు చేయటంలో దృష్టాంతం ఇది. ఇది మళ్ళీ పూర్వపక్షి ప్రశ్న. ఇవి వేరైతే కర్మ ప్రకరణంలో ఎందుకు చెప్పారు, కర్మ ప్రకరణ నుంచి వేరు చేయడానికి మీ దగ్గర ఉదాహరణ ఏమిటి అని మళ్ళీ పూర్వపక్షి ప్రశ్న. కర్మకాండలో అవేష్టి అన్న ఒక ఇష్టి వర్ణింపబడినది. రాజసూయ ప్రస్తావన చేసిన తర్వాత బ్రాహ్మణాలు చేయు అవేష్టి కేవలము రాజు చేయు రాజసూయాగం కన్నా ఉత్కృష్టమని చూపబడినది. రాజసూయాగం అది క్షత్రియుడైనట్టు రాజు చేస్తారు. ఇప్పుడు రాజు పూర్తిగా యాగం చేసిన తర్వాత అదే సందర్భంలో ప్రస్తావనలో బ్రాహ్మణాదు చేయు అవేష్టి, ఇది ఒక కర్మ, అది బ్రాహ్మణులు చేస్తారు, క్షత్రియులు రాజులు కాదు. రాజు చేసే యాగానికన్నా ఇది ఉత్కృష్టం అని చెప్పారు. ఏది అవేష్టి, బ్రాహ్మణులు చేసే యాగం. ప్రకృతంలో కూడా తెలుసుకునేవాళ్ళను. కర్తర్థాయామితి అని అవి అని మొదలు సూత్రముల పూర్వకాండములో చెప్పబడినవి. ఇప్పుడు రాజసూయాగం సామ్రాటైన క్షత్రియుడు రాజు చెయ్యాలి. కానీ అందులో అదే ప్రసంగంలో చెప్పిన ఇంకొక కర్మ, అది బ్రాహ్మణులు చేస్తారో అది శ్రేష్టం అని అక్కడ చెప్తారు.
ఇప్పుడు పూర్వపక్షి చెప్పేది ఏమిటి? రాజసూయోగంలో చెప్పానంటే ఇది రాజసూయాగం అంగ ఉంటాడు. అది అలా కాదురా బాబు, ఇది బ్రాహ్మణులు చేసే కర్మ, ఇది దానికన్నా ఉత్కృష్టము. అలాగే ఈ మనస్సిదాదగ్నులు కర్మకాండలో చెప్పిన వీటికి ఫలితం వేరు, ఇది స్వతంత్రం. ఎందుకంటే అవేస్తి బ్రాహ్మడు చేయాలి, మళ్ళీ క్షత్రియుడు చేయకూడదు. అది రాజసూయాగంలో చెప్పబడిన అది ఆ కర్మకు అధికారి బ్రాహ్మణుడు. అది ప్రకట ప్రమాణం ఉపమర్ద చేసి మనస్సిదాదగ్నులు స్వతంత్రమును స్వీకరించడం ఉచితము. ఉపమర్దం అంటే దాన్ని నులిపి తొక్కేయడం లాంటిది అన్నమాట. అంటే దాన్ని కాదని. ఇది ప్రకరణ ప్రకారం తే మనసైవాధీయంత మనసా చీయంత మనసైవ గ్రహ అగ్రహ్యంత. అగ్నులను అగ్నులను మనస్సులోనే ఆధారం ఉంచుకునవలెను. మనస్సు ద్వారానే ఇటుకలను చేయవలెను. మనస్సు ద్వారానే యజ్ఞపాత్రలు గ్రహించవలెను. ఇప్పుడు ఇక్కడ ఇటుకల మాట ఎందుకు వచ్చింది అని అడగచ్చు. అంటే యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞకుండం చేయడానికి ఎన్ని ఇటుకలు ఉపయోగించాలి అవి కూడా రాశారు. ఇప్పుడు మనస్సిదాదగ్నులు యజ్ఞం చెయ్యాలి, మరి ఇటుకలు ఎన్ని కావాలి యజ్ఞకుండం చేయడానికి అన్న ప్రశ్న వస్తుంది కనుక అది మనస్సులోనే చింతన చెయ్యాలి, మనస్సులోనే యజ్ఞాన్ని ఉంచుకోవాలి, మనస్సు ద్వారానే యజ్ఞపాత్రని గ్రహించాలి అని వాక్యం వచ్చింది. వాక్యం ద్వారా మనోవ్యాపారంలో కర్మాంగత్వం సంపాదితము. మనోవ్యాపారం తేషామేకైక ఏవా తావాన్ యావాన్ అసౌ పూర్వ. ఒక్కొక్క అగ్ని పూర్వం ఎంత ప్రధానమో తర్వాతది కూడా అంతే ప్రధానం. పూర్వోత్తగ్ని సమానము. ఈ వాక్యం ద్వారా క్రియామయ అగ్నుల మహత్యం జ్ఞానమయ మనస్సిదాదగ్నుల్లో అతిదేశము గావించిరి. క్రియలో చెప్పిన దాన్ని జ్ఞానం అంటే ఉపాసన, ఉపాసనలో కూడా తీసుకొచ్చి చెప్పారు. అతిదేశ వాక్యం ద్వారా జ్ఞానమయ మనస్సిదాది క్రియతో సంబంధం కలగనంటే అది సరికాదు. పూర్వపక్షి అంటాడు అతిదేశం కర్మలో చెప్పింది ఉపాసనలు తీసుకొచ్చారు, బాగానే ఉంది. కానీ ఈ అతిదేశ వాక్యం కర్మతో సంబంధం ఉంది అంటాడు. అప్పుడు సిద్ధాంతం అది సరికాదు. రెండగ్గులా సర్వజుల సమానులని చెప్పవలేను. సాదృశ్యమునను అతిదేశ ప్రవృత్తి కలుగును అను న్యాయం ద్వారా అద్విత్వ సాదృశ్య కారణం వలన సిద్ధాంతంలో అతిదేశం యుక్తము. అక్కడ చెప్పింది ఎక్కడ ఎందుకు చెప్పారు అంటే సమానత అగ్నిలో ఉంది. అందుకని ఈ విధముగా మనస్సిదాదగ్నిలో స్వతంత్ర సిద్ధమవుతున్నది. సాదృశ్యం ఉన్నా కర్మకాండలో చెప్పింది, జ్ఞానకాండ అయినటువంటి ఉపాసన కాండలో కూడా చెప్పారు. ఉపాసన స్వతంత్రం, కర్మ అధీనం కాదు. ఇప్పుడు మానసిక కర్మ అంటారు, అది ఉపాసన. దానికి వస్తువులు ఏం అక్కర్లేదు, మనసులో కూర్చొని చిత్తం చేస్తే చాలు.
మనసులో కూర్చొని చింతన చేసినప్పుడు ప్రపంచంలో ఉన్న అన్నిటికన్నా శ్రేష్టమైన వస్తువులు మనస్సులో ఆలోచించి అవి ఆ దేవతకు అర్పణ చేస్తున్నానని చింతన చేస్తే ఫలితం ఎక్కువ వస్తుంది. చేసిన కర్మకాండ కన్నా, కర్మకాండ అంటే పూజ, ఆ పూజ నువ్వేం చేసావు? మానసిక పూజ చేసావు. ఎందుకంటే బహిరంగ పూజలో, మానసిక పూజలో భావం ప్రధానం. ఏం చేస్తున్నావు, ఎంత అర్పిస్తున్నావు అని కాదు, బయట లోపల కూడా నీ భావం ఎలాగుంది, ఆ భావాన్ని బట్టి ఫలితం వస్తుంది. అందుకని ఈ మనస్సిదాగ్నంలో స్వతంత్రం అని చెప్పారు. ప్రజ్ఞానాంతర పృథకత్వవత్ తమ తమ అనుబంధముల ద్వారా సంబంధమైన శాండిల్య విద్య, కర్మ మరియు అన్య విద్య ద్వారా భిన్నము. శాండిల్య విద్య అంటే ఉపాసన, కర్మ కన్నా వేరు, స్వతంత్రం. అలాగే ఇక్కడ కూడా తెలుసుకోవాలి. ఇదే పూర్వమీమాంసలో చెప్తారు. రాజా రాజసూయేన స్వరాజ్య కామో ఇదేత. స్వరాజ్యం కోరు రాజు, రాజసూయాగం ద్వారా అభీష్టమని కోరుకొనవచ్చు. ఈ ప్రకరణములో పంచయాగ రూప అవేష్టి, ఇష్టి అంటే యాగం, అవేష్టి ఒక ఇష్టి అంటే యజ్ఞం. ఏది బ్రాహ్మణో యజేత, బ్రాహ్మణుడు యాగం చేయవలేను. బ్రాహ్మణు ద్వారా చేయబడి అవేష్టి వినబడటం వలన క్షత్రియుని ద్వారా రాసు యాగము కన్నా ఉత్కర్ష చూపబడుతున్నది. ప్రకరణం ఒకటే, కానీ చేసే అధికారులు వేరు, అందుకని ఫలితం వేరు. కర్మ ప్రకరణం కన్నా మనస్సులను ఉత్కర్ష చూడవలేను. అతడు చెప్పింది ఏమనగా కృత్వర్థంలోనే ఉత్కర్ష చూపవలేను. కృత్వర్థం అంటే యజ్ఞంలోనే, పురుషార్థంలో కాదు. పురుషార్థం అంటే ఫలితం. ఏమిటి చెప్పారు? ధర్మార్థ కామ మోక్షాలు పురుషార్థం ఉన్నారు. పురుషార్థం అంటే ఫలితం. అసలు అర్థం పురుషే అర్థతే, పురుషులు కోరుకునేది. ఏం కోరుకుంటారు? ఎక్కువ ఫలితం కావాలని కోరుకుంటారు. అని ధర్మార్థ కామాల్లో నిండిపోతారు, కానీ మోక్షం వైపు రాదు. అది మూడు వర్ణముల వారికి చెప్పిన యాగకి సంబంధం కలదు. మొదటి తంత్రమైన పూర్వమీమాంసలో చెప్పేది రాసు యాగమును శేషములో కత్వతవేష్టిలో దీని చిహ్న ప్రవేశం చేయవలేను. దీనంటే ఏతు రాసుయాగం అటులా చేయడం సరికాదు. బ్రాహ్మణుడు యాగం చేసిన వాక్యములో వర్ణ సంయోగం ఉండటం వలన రాసు యాగం చేయటకు క్షత్రియులకి అధికారం కలదు, బ్రాహ్మణులకు లేదు. వారు కేవలం చింతన చేసి దాని ఫలితం పొందుతారు. రాజసూయ యాగము రాజులు చేస్తారు, సామ్రాట్. అది చేసి బ్రహ్మలోకానికి పోతారు. అందుకనే ధర్మరాజు చేత కృష్ణ పరమాత్మ రాజసూయాగం చేయించాడు. రాజసూయాగం చేయడానికి క్షత్రియులే అర్హులు. అది కూడా సామ్రాట్ అయి ఉండాలి, అందరినీ జయించి ఉండాలి. ఒక బ్రాహ్మణుడు ఆ రాజసూయాగ ఫలితాన్ని పొందాలి అనుకుంటే కర్మ చేయడానికి అధికారం లేదు. ఆ కర్మలో ఏది చెప్పారో అది చింతన చేసి
దాని ఫలితాన్ని పొందొచ్చు. అందుకని జైమిని దర్శనములో చెప్పబడినది. కావున మనస్సురాగ్నులు ఉత్కర్షములు, ఉపాసనలు, కర్మాంగములు కావు. ఇది సిద్ధమైంది. ఇప్పుడు ఇంకో సూత్రం. నా సామాన్యాదపి ఉపలబ్ధే మృత్యువన్ నహి లోకాపత్తి. మనస్సులో మానసరూప ధర్మం ద్వారా సమానమైన క్రియాంగంగా స్వీకరించలేము. సామాన్యాది ఉపలబ్ధేర్నా నకారం పెట్టాడు ముందు. అంటే ఏమిటి? మానస ధర్మం అయినా క్రియాంగం కాదు. పూర్వం చెప్పిన శృత్యాది ప్రమాణాల మత్స్యాదములు స్వతంత్రముగా ఉపలబ్ధములు. శృతి లింగ వాక్యాలు ఉన్నాయి కనుక ఆ ప్రమాణాల ద్వారా ఈ మనస్సుదారులు స్వతంత్రములు తేలింది. వాళ్ళలో దృష్టాంతం సవాయేష మరియు అగ్నిర్వై మృత్యు మొత్తం ద్వారా అగ్ని మరియు ఆదిత్య పురుషులు మృత్యు శబ్ద ప్రయోగము సమానం అయినను అత్యంత సమానత లేదు. అగ్ని ఆదిత్యుడు ఇద్దరికీ ఒకటే శబ్దాన్ని ప్రయోగించిన సమానత లేదు. అసోభావ లోకోన మంత్రంలో ఈ దులోకాగ్ని సూర్యుడే సమితలు. పంచాగ్ని విధిలో వచ్చింది ఏమిటి? ముందు దిలోకాన్ని అగ్ని అనుకోమన్నాడు. దిలోకం అంటే స్వర్గం. మరి యజ్ఞం చేయాలంటే కర్తలు కావాలి, సమిధలు. అది ఇక్కడ చెప్తున్నాడు. దిలోకాగ్నికి పంచాగ్ని విద్యలో మొదటి అగ్ని స్వర్గం, దాంట్లో శ్రద్ధ ఆహుతి. మరి కట్టెలో సూర్యుడు, సమిధలు సమానమైన స్వర్గంలో అగ్ని ప్రాప్తి లేదు. పరస్పరము వైజాత్యం కలదు. అటులనే స్వర్గంలో అగ్ని లేదు. అంటే ఏమిటి? పంచాగ్ని విద్య చింతన. స్వర్గము యజ్ఞము, కట్టెలు సూర్యుడు, అందులో నేను శ్రద్ధ ఆహుతి చేస్తున్నాను. దాని ద్వారా మేఘాలు వర్షము వస్తాయి. అది మనస్సు ద్వారా కల్పితను మానసికత్వం సమానమైనను ఈ రెండిట్లో విజాతీయ కలదని భావము. ఇప్పుడు పంచాగ్ని విద్యలో కూడా చిత్రం చెప్పారు. మనస్సు ద్వారా కల్పిత అగ్నులు ఏవి? ఈ 36,000 360 రోజులు 100 సంవత్సరాలు, ఒక రోజుకి ఒక అగ్ని. ఏమిటిది? మనసు ద్వారా కల్పితం. అది మనసు ద్వారా కల్పితం. అది పంచాగ్ని విద్య. ఇది మనస్థిత ఆజ్ఞకులు. అది చెప్తున్నాడు. పరస్పరము వైజాత్యము కలదు. పంచాగ్నిలో మనశ్చింతన అగ్ని ద్వారా వేరు, మనస్థిత అగ్నుల్లో చింతన వేరు. మనస్సునకు మనస్సు ద్వారా కల్పిత అగ్నులకు మానసికత్వం సమానమైనను విజాతీయత కలదు. అది విపరీతం జాతి. ఇప్పుడు పూర్వపక్షం ఈ సూత్రాన్ని
మానసవత్ మనోకల్పిత పాత్ర వలె జిహు పాత్ర లేకపోతే ఇంకో చోట చెప్పారు. అలాగే 4 సూత్రంలో చెప్పారు. దృష్టాంతం ఇచ్చిరి. యజ్ఞాంగాలకు మానస విధానం వల్లే మనసిదాగ్నులు కర్మాంగాలు కానక్కర్లేదు. యజ్ఞానికి ఉన్న అంగాలు సమిధలు, అగ్ని ఇలాంటివన్నీ, ఆహుతి అన్ని మానసం. మనసిదాగ్నులు కర్మాంగములు కానక్కర్లేదు. ఆ యజ్ఞం ఏ విధంగా యజ్ఞాంగాలు మానసికాలు, ఈ మనసిదాగ్నులు కూడా మానసికములు. అందుకని కర్మకు అంగం అక్కర్లేదు. కర్మకు అంగం అయితే కర్మతో పాటు చెయ్యాలి. ఇవి కూడాను ఇక్కడ చేయకుండా ఒక చింతన చేస్తే చాలు. పూర్వోక్త శృత్యాది హేతుల ద్వారా వారిలో స్వతంత్రం చూడబడుతున్నది. శృతి లింగ వాక్యాల ద్వారా మనసిద అగ్నిలో స్వతంత్రము తేలుతుంది. ఎట్టి పదార్థమైన ఏది ఒక విషయమున కొంత పోలిక ఉండవచ్చు. అగ్ని సమానం. ఆ కారణం వలన సర్వత్ర సంభవ వైషమ్యం నిమిత్తం కాదు. ఏదో ఒక సమానత ఉందని శరీరం అంతా ఒకటే, అది శరీరమే ఇది శరీరమే. అలాగని చెవులకు పెట్టే కమ్మలు తీసుకెళ్ళి కాళ్ళకి పెట్టరు, కాళ్ళకి పెట్టే మట్టలు తీసుకుని చెవులకు పెట్టరు. అది సర్వత్ర సంభవం వైష్ణవం నివృత్తము కాదు. పోలిక ఉండొచ్చు, విషమత ఉంటుంది. సమా ఏషి ఏవ మృత్యు ఏషి ఏతస్మిన్ మండలే పురుష అగ్నివే మృత్యు. సూర్యమండలం ఏ పురుషుడు ప్రకాశిస్తున్నాడో వాడే మృత్యువు, అగ్నిహోత్రుడే మృత్యువు. అగ్ని మరియు ఆదిత్య పురుషుల్లో సమాన రూపము మృత్యుపద ప్రయోగమైనను అత్యంత సమత్వము కలుగదు. రెండు ఒకటి కాదు. అసౌభావలోకో గౌతమాగ్ని తస్య ఆదిత్యేవ సంహిత. పంచాగ్ని విద్యలో చెప్పారు. లోకం అగ్ని, దానికి ఆదిత్యుడు సమిధిలో చెప్పారు. ద్విలోకమే అగ్ని, దానికి సూర్యుడే సమిధ. సమిధ సామాన్యం ద్వారా ద్విలోకాదుల్లో వస్తుత అనిత్యత్వాపత్తి కలగదు. అటులనే మానస యజ్ఞ పాత్ర మరియు మానసిక అగ్నిలో మానసత్వం సమానమైనను పరస్పరము వైషమ్యకు పరిహారం చేయడం సంభవం కాదు. విషమత ఉండనే ఉంటుంది. ఏదో ఒక పోలిక ఉంది కదా అని అందుకని ఏం చెప్తారు, పిడికి బియ్యానికి ఒకటే మంత్రం కాదంటారు. పూర్వాపర బ్రాహ్మణంలో స్వతంత్ర విద్య విధాన సామర్థ్యం వలన మధ్యస్థ బ్రాహ్మణం కూడా స్వతంత్ర ఉపాసన విధానం స్వీకరించవలేను. స్వతంత్ర విద్య అటు ఇటు ఉంది, మధ్యలో ఉంది కూడా స్వతంత్ర విద్య. ఇది వచ్చే సూత్రంలో చెప్తున్నా ఉంటారు. పరేణ శబ్దస్య తాద్విద్యం భూయస్వాత్ అనుబంధ. ప్రస్తుత ప్రకరణకు పూర్వోత్తర ప్రకరణం ముందు విద్యలే వర్ణింపబడినవి. ఈ ప్రకరణానికి ముందు వెనక కూడా ఉపాసనలే చెప్పారు, కర్మలు కాదు. మానసికాగ్ని బ్రాహ్మణం యొక్క ఉత్తర బ్రాహ్మణములో మధ్యస్థ బ్రాహ్మణము సమానం ఒకటి వలన, బ్రాహ్మణం అంటే బ్రాహ్మణ భాగం, మంత్రము బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్ అని వేదానికి 4 భాగాలు.
బ్రాహ్మణము రెండో భాగం. మంత్రము లేక సంహిత అంటారు, అందులో కేవలం మంత్రాలు చెప్తారు. ఏ మంత్రంతో ఎక్కడ ఎలాగ కర్మ చెయ్యాలన్నది బ్రాహ్మణంలో చెప్తారు. అందుకని మానసిక అగ్ని బ్రాహ్మణ యొక్క ఉత్తర బ్రాహ్మణములు అంటే ఉత్తర భాగం, పూర్వ భాగం, ఉత్తర భాగం, సెకండ్ హాఫ్ భాగంతో మధ్యస్థ బ్రాహ్మణము సమానం ఒకటి వలన తాద్విధ్యమే అర్థాత్ ఈ బ్రాహ్మణుల్లో ముందు వెనక కూడా మీకు ఉపాసన చెప్తారు, మధ్యలో కూడా ఉపాసన అనుకోవాలి. ఉత్తర బ్రాహ్మణంలో చిదగ్నిలో లోకదృష్టి రూపమైన స్వతంత్ర విద్యా విధానం కాదు. లోకదృష్టి రూపమైన స్వతంత్ర విద్యా విధానం, స్వతంత్ర ఉపాసన. పూర్వ బ్రాహ్మణంలో పురుషోపాసన రూపమైన స్వతంత్ర విద్యా విధానం. పూర్వంలో పురుషోపాసన, అక్కడ లోకదృష్టి రూపమైన ఉపాసన. అట్లనే ప్రకృతి మధ్యస్థ బ్రాహ్మణులు కూడా తెలుసుకునవలేను. అటు ఇటు ఉపాసన మధ్యలో కూడా ఉపాసనే. మళ్ళీ అదే ప్రశ్న వేస్తున్నాడు పూర్వపక్షి. మరి క్రియాగ్నితో ఎందుకు పఠించారు, కర్మకాండలో ఇది ఎందుకు చెప్పారు అంటాడు. భూయస్త్వ త్వనుబంధ, భూయస్వాదని పదంతో చెప్పారు. తూ శబ్దం భూయస్వా తూ అనుబంధ. తూ నువ్వు చెప్పిన ప్రశ్న సరికాదు. మానసాగ్ని విద్యలో సంపాదనీయ కర్మాంగం యొక్క ఆధిక్యత ఉండటం వలన విద్యను క్రియాగ్నితో పఠించిరి. ఈ విద్యలో కర్మాంగాల ఆధిక్యత ఎక్కువ ఉంది, అందుకని ఇది కూడా అక్కడే కర్మాంగాలతో చెప్పారు, అంతేకాని కర్మ కాదు. ఇది సూత్రార్థం. ఇప్పుడు సూత్రవృత్తి. మనసాగ్ని, మనస లేకపోతే మానసాగ్ని చెప్పు. బ్రాహ్మణులకు భిన్నముగా అయం మావలోకో అగ్నిస్థిత, ఈ లోకమే అగ్నిచేయనము అనే బ్రాహ్మణులో శృతి ప్రయోజనము కేవలం విద్యా విధానం అంటే లక్షితము. శృతి ప్రయోజనం ఏమిటి? అయమా లోకో అగ్నిస్థిత శృతి. దీని ప్రయోజనం విద్యా విధానం, కేవలం ఉపాసన చెప్తోంది శృతి అంటాడు. సూత్రంలో చెప్పిన చ పరేణ చ అని చెప్పాడు. అంటే సంస్కృతంలో ఒక్క అక్షరం కూడా అనవసరంగా చెప్పరు. చెప్పాడు అంటే ఏదో అర్థం ఉందన్నమాట. అందుకని కైలాసాస్త్రం చాలా ప్రసిద్ధి. అక్కడ ఏమిటి చదువుతారా అంటే చాకు అర్థం ఏంటి, వాక్ అర్థం ఏంటి, తూకు అర్థం ఏమిటి, ఇవన్నీ చెప్తారంటాడు ఒక పెద్ద మనిషి. అంటే సంస్కృతంలో వచ్చిన, సూత్రంలో వచ్చిన ఒక్క అక్షరం కూడా ప్రయోజనం లేకుండా చెప్పరు. అందుకని ఇక్కడ చ చెప్పారు. చ అంటే ఏతన్మండలం తపతి, సూర్యుడు సూర్యమండలాన్ని తప్పింపజేస్తున్నాడు.
ఈ పూర్వ బ్రాహ్మణులో మండలంలోని పురుషుని కేవలము ఉపాసన విధిని విధించడం ఉపలక్షితము. ఇందులో ఉపాసన చెప్పారు. అలాగే ఇక్కడ కూడా తెలుసుకోవాలి. మరి క్రియతో పాటు ఈ ఆజ్ఞలు ఎందుకు చెప్పారు? అది సూత్రంలో తూ శబ్దము చెప్పిరి. క్రియతో చెప్పింది సరికాదని తూ శబ్దం ద్వారా నువ్వు చెప్పిన ప్రశ్నని కొట్టేసి ఇది ఉపాసనకే చెప్తారు. అధికారిగా కర్మాంగల అవయవముల సంపాదన ఉండటం వలన మనతో పాటు సంబంధము. ఈ ఉపాసనలో కర్మాంగాలు ఎక్కువ ఉన్నాయి కనుక వాటితో పాటు ఇది కూడా చెప్పారు. మనసిదా దగ్గరలో స్వతంత్రంగా పురుషార్థం ఉండటం వలన అవి కేవలము ఉపాసన కని సిద్ధమే. అంటే మనసిదా దగ్గరలకి ఫలితం విడిగా చెప్పారు, అందుకని అది ఉపాసన అయ్యింది. అది కర్మకాండ కాలేదు. అది ఐక్యాత్మ్యాధికరణం. ఇప్పుడు ఆత్మ దేహంతో తాదాత్మ్యం, దేహం కన్నా భిన్నమా అన్నది ఇక్కడ విచారం చేస్తారు. మనస్సుగా చెందిన పురుషార్థమునతో స్వీకరించడం ఉచితం కాదు. నువ్వు చెప్పావే మనస్సుదాగ్లు స్వతంత్రము పురుషార్థమైన సరికాదు. ఇందులో దేహాదుల కన్నా భిన్నమై ఆ ఫలమును అనుభవించి పురుషుడు లేనే లేడు. దేహాదుల కన్నా భిన్నమైనటువంటి, ఎందుకంటే యజ్ఞ ఫలితము, ఉపాసన ఫలితము ఏమిటవుతుంది? యజ్ఞం చేస్తాడు, మనిషి పోతాడు, కానీ స్వర్గానికి వెళ్ళి అక్కడ ఆనందాన్ని అనుభవిస్తాడు. అదే జీవి. వీడంటాడు ఉపాసన చేస్తే ఆ ఉపాసన యొక్క ఫలితాన్ని అనుభవించే పురుషుడు లేడు అంటాడు. ఆక్షేపిస్తాడు. దేహాల కంటే భిన్నమైన ఆత్మనికి యొక్క విచారము. అప్పుడు అంటాడు దేహాల కన్నా భిన్నమైన ఆత్మ ఉంది, దీని గురించి విచారం చేస్తారు. ఆత్మ దేహాల కన్నా భిన్నమా అభిన్నమా? ఆత్మదేహం ఒకటా వేరా? పూర్వపక్షి. ఇది చార్వాక సిద్ధాంతాన్ని ఖండిస్తున్నారు ఇక్కడ. ఎలాగా అంటే మనం గంజి అంటాం, అన్నంతో పాటు గంజి, పళ్ళరసం, తర్వాత ఇంకా ఏవో వేసి వాటన్నిటినీ కుళ్ళబెడతారు. కుళ్ళబెడితే దాని నుంచి సారాయి వస్తుంది. అది తాగితే మొదటి సబ్ కాన్షియస్ మైండ్ పనిచేయదు, కాన్షియస్ మైండ్ పనిచేయదు, నోటు కూర్చొని బాగుతూ ఉంటాడు. అది మొదటి. ఇదేమిటంటాడు? భూతముల మిశ్రమం వల్ల చైతన్యం ఉట్టిపడును. చార్వాకుడు అనేది ఏమిటంటే చైతన్యం అంటూ ఏ పదార్థం లేదు, ఆకాశం కూడా లేదు. ఈ 4 భూతాలు కలిపేటప్పటికీ అందులోంచి చైతన్యం పుట్టుకొస్తుంది అంటాడు. ఎలాగరా అంటే ఆకులు, సున్నము, వక్కలు కలిపి నవ్వులితే నోరు ఎర్రబడుతుంది. మరి వీటి దేంట్లో ఎరుపు లేదు కదా,
ఎరుపు రంగు వచ్చిందా లేదా? నోరు పండిందంట. అలాగే ఈ భూతాలు కలిస్తే చైతన్యం ఉట్టిపడుతుంది. అది చార్వాక సిద్ధాంతం. అంటే ఏమిటి? భూతాలతో శరీరం ఏర్పడింది కనుక ఈ శరీరమే ఆత్మ. శరీరం కన్నా ఆత్మ భిన్నం కాదు. అప్పుడు సిద్ధాంతి పృథ్వీ మరో భూతముల ఉనికి వానికన్నా భిన్నమైన చైతన్యం ద్వారా కలుగును. పృథ్వీ మొదలున్న విషయములు, ఆత్మ విషయములు కలది. భౌతిక దేహముల కన్నా భిన్నము. శరీరం ద్వారా శుభాశుభ కర్మల ఫలము లోకాంతరములు మరియు దేహాంతరములు పోయి అనుభవించును. లోకాంతరంలో దేహాంతరంలో చేసిన కర్మ ఫలితాన్ని అనుభవిస్తాడు. అందుకని ఆ లోకాంతరానికి వెళ్ళేది ఈ శరీరం కన్నా భిన్నమై ఉండాలి. ఎందుకంటే శరీరం ఇక్కడ పోతుంది, కాల్ చేస్తారు. అది వైయాసక న్యాయమాల. ఆత్మా దేహా తదన్యోవా చైతన్యం మదశక్తివత్ భూతమేలనజం దేహే నాణ్యత్ర ఆత్మ వపుస్తతః భూతోపలబ్ధిర్భూతేభ్యో విభిన్నా విషయత్వతః సైవాత్మా భౌతికా దేహాదన్యో అసో పరలోక భాగ్. ఈ ఆత్మ దేహమా, దేహం కన్నా భిన్నమా? చైతన్యం అంటే మత్తు శక్తి లాగా, మదశక్తి వల్ల. భూతమైన నిజం, భూతాలు కలిస్తే ఈ చైతన్య శక్తి ఉట్టిపడుతుంది. నాణ్యత్ర ఆత్మ వపుస్తతః అందుకని భూతాలతో చేసిన శరీరమే ఆత్మ, దీనికన్నా భిన్నమైన ఆత్మ లేదు అని పూర్వపక్షి. ఈ పూర్వపక్షి చార్వాకు. భూతోపలబ్ధిర్భూతేభ్యో విభిన్న విషయత్వతః ఈ భూతములు భిన్నము అంటే ధనమసి ఇస్తే ధని, ధనం ఉన్నవాడిని ధని అంటారు. ధనం ఆ వ్యక్తికి కాదు. అలాగే భూతాలు చైతన్యం కాదు. చైతన్యం విషయాలు ఉన్నది, భూతాలు విషయాలు. ఎందుకని? ఈ ఆత్మ భౌతిక దేహం కన్నా భిన్నం. ఎందుకని పరలోకానికి వెళ్ళి కర్మ ఫలితాన్ని అనుభవిస్తుంది. దేహం ఇక్కడే కాల్ చేస్తారు కనుక దేహం ఆత్మ దేహం కన్నా భిన్నం ఆత్మ. సంశయం, శరీరమే ఆత్మ, అలాగే శరీరం కన్నా వేరా. మదశక్తి వల్లే భూతముల సమ్మేళనం ద్వారా దేహంలో చైతన్య శక్తి ఉత్పన్నమవుతున్నది. అందువల్ల శరీరమే ఆత్మ, దానికన్నా భిన్నమైన ఆత్మ లేదు. సిద్ధాంతం భూతముల ఉపలబ్ధి భూతముల కన్నా భిన్నం. ఉపలబ్ధి విషయములు కలది. ధని, ధర్మశాస్త్రి ధని. ఆ ఉపలబ్ధియే దేహభూతముల కన్నా భిన్నము. పరలోక ప్రాప్తి కలుగుతున్నది ఆత్మ. ఇది వైయాసిక న్యాయమాలకు అనువాదం అయింది.
ఇప్పుడు భారతీయ దీక్షుల వారి వ్యాఖ్య. మనస్సిదార్థంలో కర్తర్థములు కావు, స్వతంత్రముగా పురుషార్థం ఉండటం వలన అవి కేవలం ఉపాసన వినిర్భకంలో చెప్పిరి. వారిలో పురుషుడెవడు? ఇప్పుడు పురుషార్థము అన్నావు, స్వతంత్రంగా పురుషార్థం. పురుషైరర్థతే, పురుషుడు కావాలని కోరుకునేది పురుషార్థం. అందులో పురుషత్వం వచ్చిన పురుషుడు ఎవడంటాడు అని ప్రాసంగిక ప్రశ్నకు పురుష విచారం చేశారు. అప్పుడు పూర్వపక్షి, పూర్వ మీమాంస మరియు ఉత్తర మీమాంస రెండింటికి ఉపయోగం ఈ అధికరణం. స్వర్గము మరియు మోక్షం యొక్క అధికారి ఆత్మ నిరూపణ చేసేదరు. స్వర్గానికి అధికారుడు, మోక్షానికి అధికారుడు ఆత్మ ఏమిటి, ఇవన్నీ చెప్తారు. చార్వాకుల మతమేమనగా శరీరమే ఆత్మ. అన్ని వ్యతిరేకం ద్వారా దేహంలోనే ఆత్మ చేతిని ఉపలబ్ధం అవుతున్నది. ఎక్కడెక్కడైతే జీవించిన శరీరం ఉందో అక్కడ ఆత్మ కనిపిస్తుంది. ఎక్కడైతే ముతకడలు ఉందో అక్కడ ఆత్మ కనిపించటం లేదు. ఇది అన్న వ్యతిరేకం. దేహం ఉన్న ఆత్మ ఉపలబ్ధం అవుతుంది, లేనితో దాని ప్రతీతి అవ్వట్లేదు. అది అన్వయం వ్యతిరేకం. చైతన్యము అన్యజాతిని స్వీకరించను, దేహము కన్నా ఆత్మ అన్యమని కూడా ప్రశ్నించరాదు. అన్య సజాతి కింటూ దేహం కన్నా ఆత్మ వేరు అనకూడదు. ఇది పూర్వపక్షి చెప్తున్నాడు. ఇంద్రజ్ఞ తమలపాకులు ఒక్కలో సున్నము కవరి మొదలు నగిలినప్పుడు ఒక ప్రకారమైన మదశక్తి ఉత్పన్నమగును. దేహకారణంగా మన భూతముల ద్వారా చైతన్య శక్తి ఉత్పన్నమగును. అది శరీరం నుండి వేరవును. అందువలన చైతన్యం గల శరీరమే ఆత్మ. చైతన్యం ఎక్కడ ఉందో అదే సిద్ధాంతం. పృథివీ ఆది భూతముల జ్ఞానములు ఆ భూతముల కన్నా భిన్నం. పృథ్వీ అవి జడం, కానీ వీటికి అధిష్టాన దేవత ఉంటుంది. అవి విషయ కలవి. విషయస్యాసితి విషయ, భూతం విషయము, అధిష్టాన దేవత విషయ. ఏది విషయమునో అది విషయం కన్నా వేరము. ఏ విధముగా కన్నులు రూపం కన్నా భిన్నము, కన్నులు రూపం కన్నా భిన్నం. చైతన్యమును ఆత్మతత్వముని స్వీకరించు వారికి భౌతిక దేహ రూపం ఇట్లు ప్రాప్తమగును. చైతన్యం ఆత్మ, అదే తత్వం వేదాంతం. భౌతిక దేహ రూపం ఎట్లు ప్రాప్తమగును. ఈ దేహం ఎలా వస్తుంది? పూర్వపక్షం చెప్తే అన్న వ్యతిరేకం. సరికాదు. వ్యతిరేకం కలగనే కలగదు. దేహం లేకపోయినను పరలోక గమనము శాస్త్రం ద్వారా తెలుసుకుంటున్నాము. అంతేగాక శాస్త్రం మానవులను స్వీకరించి తీరవలేం. అన్వయం కూడా అసంగతం. మృతదేహంలో చైతన్యం యొక్క గంధం కూడా ఉండదు. చైతన్యాత్మ శరీరం కన్నా భిన్నమని స్వీకరించవలేను. వాడు ఏమిటంటాడు? దేహం ఉంటే ఆత్మ ఉంది, దేహం లేకపోతే ఆత్మ లేదు అన్నాడు. అది సరికాదు. ఎందుకని? దేహం లేకపోయినా పరలోక గమనం, స్వర్గానికి పోతున్నాడు, అక్కడ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. వాడే చెప్తాడు అన్ని కర్మలకి ఫలితము పూర్వకాండం, పూర్వమీమాంస.
అన్ని కర్మలకి ఫలితం స్వర్గం. స్వర్గమే మోక్షం ఉంటాడు. మరి మనిషిని ఇక్కడ కాల్ చేసాం, మళ్ళీ స్వర్గం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ తర్కం ద్వారా చార్వాకుడు చెప్పిన దేహం ఉంటే ఆత్మ ఉంది, దేహం లేకపోతే ఆత్మ లేదన్నది సరికాదు. పరలోక గమనము శాస్త్రం ద్వారా తెలుసుకుంటాం. శాస్త్రం ప్రమాణం తెలుసుకోవాలి. అన్వయం కూడా వ్యతిరేకము, అన్వయము. మృతదేహంలో చైతన్య గంధం కూడా ఉండదు. చైతన్య ఆత్మ శరీరం కన్నా భిన్నము. చైతన్యాత్మ శరీరం కన్నా భిన్నం. ఇలా తెలుసుకోవాలి. ఏక ఆత్మన శరీరే అభావాత్. చార్వాకులు శరీరం కన్నా భిన్నమైన ఆత్మ అస్తిత్వం స్వీకరించడం లేదు. ఎందుకన్నా శరీరం కన్నా ఆత్మ ఉపలబ్ధం అవుతున్నది, లేనిచో లేదు. శరీరం ఉంటే ఆత్మ కనిపిస్తుంది, ఆత్మ లేదంటాడు. అన్న వ్యతిరేకం ద్వారా ఆత్మ ఉపలబ్ధి శరీర ధర్మమని తెలుస్తున్నది. ఇది ఉంటే ఉంది అనేది అద్వయం. ఎత్త ధూమ తత్వ వాహని. ఎక్కడెక్కడ పోందో అక్కడ అగ్ని ఉంది. ఇది అన్వయం. ఎత్ర అగ్ని నాస్తి తత్త ధూమోపి నాస్తి. ఎక్కడ అగ్ని లేదో అక్కడ పొగ కూడా లేదు. అది వ్యతిరేకం. ఈ అన్న వ్యతిరేకం ద్వారా ఆత్మ ఉపలబ్ధి శరీర ధర్మం తెలుస్తుంది అంటాడు. శరీరం ఉంటే ఆత్మ ఉంది, ఆ శరీరం లేకపోతే ఆత్మ లేదు అని చార్వాకుని సిద్ధాంతం. ఇక్కడ శాస్త్రం ద్వారా శరీరం లేకపోయినా ఇక్కడ చేసిన కర్మ ఇక్కడ స్వర్గానికి వెళ్ళి అనుభవిస్తున్నాడు. అది కర్మకాండే చెప్తుంది. అందుకని శరీరమే ఆత్మ అంటాడు వాడు. సిద్ధాంతి శరీరం కన్నా భిన్న ఆత్మ అంటాడు వాడు. లేదంటాడు. మనసిదాగ్నులు పురుషార్థం స్వీకరించి సరికాదు. దేహముల కన్నా భిన్నమైన కర్మ ఉపాసన ఫలభోక్త ఆత్మ కాదు. దేహం కన్నా భిన్న ఆత్మ లేదు. అందుకని మనసిదాగ్నులు ఉపాసన వెతకమంటాడు చార్వాకు. పూర్వపక్షములో స్వర్గ మోక్షాదుల అధికారం గల దేహ భిన్నమైన ఆత్మ లేనందున స్వర్గాదులను ప్రతిపాదించే శాస్త్రం వ్యర్థము. పూర్తిగా కర్మకాండ వ్యర్థము అంటాడు. ఆత్మ ఉండటం వలన స్వర్గాదులను ప్రతిపాదించే శాస్త్రం సార్థం. పూర్వమీమాంస పూర్వకాండ స్వర్గమే మోక్షం ఒప్పుకుంటారు. అందుకని కర్మలు చెయ్యాలంటారు. ఈశ్వరుడు లేడంటారు. ఇదంతాను. అందుకని కొందరు దేహమునే ఆత్మను స్వీకరించింది. దేహం అంటే కొందరంటే చార్వాకు. దేహం కన్నా భిన్నమైన ఆత్మను స్వీకరించిన వారు చార్వాకు. కొంతమంది దేహానికన్నా భిన్నం ఆత్మ అన్నారు. వీడు దేహం కన్నా భిన్నం ఆత్మ లేదంటాడు. అంటే దేహమే ఆత్మ చార్వాకు. ముందు కొంతమంది ఉన్నారు. అంటే ఎవరు? దేహమునే ఆత్మ. దేహం కన్నా భిన్న ఆత్మ లేదంటే దేహమే ఆత్మ. ఇది కూడా చార్వాకు. అలాగంటే మాదక శక్తి భూతాల ద్వారా దేహాంతరంగా మారింది. అందులో మాదక శక్తి లాగా చైతన్యం ఉట్టిపడుతుంది అంటాడు. చైతన్యం గల విశిష్ట దేహమే ఆత్మ. దేహం కన్నా భిన్నము కాదు. శరీరం ఉన్న ఆత్మ ఉపలబ్ధం అవుతుంది. శరీరం లేదో దానికి ఉనికి ఉపలబ్ధము కాదు.
చార్వాకుడు మతం. ఈ అన్న వ్యతిరేకం ద్వారా అగ్ని ధర్మం ఉష్టత మరియు ప్రకాశం అదే ప్రాణము, చేష్ట, చైతన్యము, స్మరణాదులు దేహధర్మములే. దేహం కన్నా భిన్న ఆత్మ లేదు. ఇంతవరకు పూర్వపక్షి. ఈ పూర్వపక్షికి సిద్ధాంతం వ్యతిరేక తదా భావా భావిత్వాన్నతు ఉపలబ్ధివత్. శరీరమునకు ఆత్మకు భేదం ఉన్నది. మరణావస్థలో శరీరమునకు జ్ఞానం ఉండదు, దృష్టాంతం కూడా కలదు. ఏ విధముగా భూతముల ఉపలబ్ధి భూతముల ధర్మం కాదో వానికన్నా భిన్నమైన ఆత్మ ఉపలబ్ధి ఒకే వస్తువు. ఇది వేదాంతుల మతం. ఉపలబ్ధి అంటే చైతన్యం, దాన్ని సవిత్ అంటారు, దాన్ని ప్రాజ్ఞ అంటారు. ఇవన్నీ ఆత్మ. దేహాల కన్నా భిన్నమైనది ఆత్మని స్వీకరించవలేను. వాడు చార్వాకుడు దేహాల కన్నా భిన్నము స్వీకరించకూడదు అంటాడు. ఇక్కడ సిద్ధాంతి స్వీకరించాలి అంటాడు. మృతాత్మలో దేహధర్మమైన రూపాలు ఉన్నను చైతన్యము, స్మృత్యాదులు మొదలగు ఆత్మధర్మములు ఉండవు. చచ్చే ముందు అన్ని మర్చిపోతాడు. అది కొన్ని సమయాల్లో వర్తమాన దేహం లేకుండాను దేహాంతర అవిచ్ఛిన్న ఆత్మలో చైతన్య ధర్మం ఉండును. అందువలన వాని దేహధర్మం స్వీకరించి సరికాదు. ఆ చైతన్యము దేహధర్మం స్వీకరించకూడదంట. ఒక్కొక్క భూతములో చైతన్యం ఉపలబ్ధం కాదు. పంచభూతాలను విడిగా తీసుకుంటే దేనిలోనూ చైతన్యం లేదు. మన అన్ని కలిసిన చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్కొక్క భూతంలో చైతన్యం ఉపలబ్ధం కాదు. భూత సంఘాతమైన భౌతిక శరీరంలో కూడా చైతన్యం ఉపలబ్ధం కాదు. ఉపలబ్ధియే ఆత్మ. అనుభవం దేహభిన్నమైన ఆత్మ అస్తిత్వం సిద్ధమవుతున్నది. ఈ అనుభవం ద్వారా దేహానికన్నా భిన్నం ఆత్మ. మధుశక్తులే భూత సంఘాతమైన దేహంలో చైతన్యం ఉత్పన్నమవుతుందని అది సరికాదు. మధ్యములో ప్రత్యేక అవయములో మనశక్తి స్వల్ప రూపంలో ఉండును. మదశక్తి ప్రత్యేక పదార్థంలో కొంచెం కొంచెం ఉంటుంది. దేహము మరియు లో చైతన్య శక్తి స్వీకరించిన అనేక చైతన్యం కల్పం చేయవలండి. దేహం యొక్క అంగం. ఒక్కొక్క అంగంలో ఒక చైతన్యం అంటే ఒకే శరీరంలో అనేక చైతన్యాలు స్వీకరించాలి. అలా కుదరదు. దేహం కన్నా చైతన్యం వేరు అని ఇంతవరకు చెప్పారు. ఇప్పుడు ఈ అధికరణం అయిపోయింది. అందుకని ఇవాటికి ఇక్కడే అట్టేపడదాము. ఇంకా ఇది 31 మళ్ళీ 36 ఇంకో 5 అధికరణాలు ఉండే 2 రోజులు అయిపోతుంది.